క్రీస్తు ప్రేమ పిలుపు నీ జీవితానికే గొప్ప మలుపు. గ్లోబల్ ఫెయిత్ మినిస్ట్రీస్ వారి క్రీస్తు ప్రేమ పిలుపు కార్యక్రమానికి ఆహ్వానం. అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తెరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనపడెను. అలాగే అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తెరిచూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటను చూచి. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, ప్రభువా, ఇక్కడున్న మా అందరితో మాట్లాడండి. దీనదాసుడైన నన్ను క్షమించి ప్రతి పాపమును కడిగి ప్రభువా నీ అభిషేకం ఇక్కడ ప్రవహింపబడుటకు సహాయము చేయండి. ప్రభువా మా అందరితో మాట్లాడి సహాయం చేయమని యేసు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తెరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనపడెను. ఎవరి ముఖం చూస్తే దేవదూత ముఖం వల్లే కనిపించింది? స్టెఫెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ముఖము చూస్తే ఎలా ఉందంటే దేవదూత ముఖము వల్లే కనపడింది. ఇక్కడ ఉన్న సందర్భం చూసినట్లయితే ఇక్కడ స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండిన వాడై సువార్తను ప్రకటించుచుండగా వాళ్ళందరూ ఈయన మీద అబద్ధపు సాక్ష్యము పలికినప్పుడు యాజకులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు ఇతని ముఖము చూసినట్లయితే, ఎప్పుడైతే ఈ సభలో ఉన్నవారు ఆయన ముఖాన్ని చూసినప్పుడు ఎలా ఉన్నది? దేవదూత ముఖము వలె కనపడి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు మన ముఖము ఎలా కనిపిస్తున్నది? మనము ముఖము చూసినట్లయితే ఎవరికైనా దేవదూత ముఖం వల్లే కనిపిస్తుందా? మన ముఖం చూస్తే అందరూ పారిపోయే మొహంలాగా ఉన్నది మన మొహాలు. ఎందుకంటే ఎలా ఉందంటే మన మొహాలు చూస్తే బురదలో రాయేస్తే ఆ బురద మన మీదనే చిత్తుతుంది అనే ఒక ఆ సామెతను మన మీద వాడతారు. అలా ఉంది. కానీ స్టెఫెన్ ముఖం చూసినట్లయితే ఎలా ఉందంటే దేవదూత ముఖం వలె కనిపించింది. హల్లెలూయా. స్టెఫెన్ ఇక్కడ ఎలా ఉన్నాడంటే దేనికైనా సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. దేనికైనా యేసు గూర్చి నేను సువార్తను ప్రకటిస్తాను. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు, ఎందుకు ఈ లోకానికి వచ్చి ఆయన ద్వారా ఏమి జరిగించబడి ఉన్నదో, ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అనే విషయాన్ని నేను తెలియజేయడానికి ఉన్నాను అని స్టెఫెను ఆయన ధైర్యముగా సువార్తను ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ స్టెఫెను సువార్తను ప్రకటించుచుండగా ఆయన ఎలా అనేక మంది ఆయన జ్ఞానాన్ని తట్టుకోలేకపోతున్నారు. దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానం బట్టి పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆయన వాక్యము చెప్తుండగా ఎవరు ఆయనతో ఏం చేయరు, వాదన పెట్టుకోలేకపోయారు. వారు ఆయనకి జవాబు ఇవ్వడానికి కూడా వారి దగ్గర జ్ఞానము సరిపోలేదు. కాబట్టి ఈయన మీద అభాండాలు వారు వేశారు. అలాంటి అబద్ధపు సాక్షులు ఈయన మీద వేసి అబద్ధపు సాక్ష్యాలు పెట్టి వాళ్ళు ఈయనని నేరం చేయాలని అనుకున్నారు. కానీ అక్కడున్న వాళ్ళు ప్రధాన యాజకులు ఆయన చూసినప్పుడు ఎలా ఉండే అంటే ఆయన ముఖము దేవదూత వలె కనపడి ఉన్నది. హల్లెలూయా. దేవుడు మనని ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. హల్లెలూయా. ఇక్కడ ఎంత చక్కగా ఆయన ఏమంటున్నా అంటే మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, కానీ నేను మిమ్మలను ఏర్పరచుకొని నియమించి తిని. హల్లెలూయా. నేను నిన్ను నియమించి ఉన్నాను. నాకు తెలిసి స్టెఫెను కూడా దేవుడు నన్ను నియమించి ఉన్నాడు, దేవుడు నన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి నేను నియమింపబడిన నా స్థానాన్ని నేను న్యాయం చేయాలి. అనేక మంది మనకిచ్చిన నియమింపబడినా కానీ మన స్థానం మనం న్యాయం చేయం. మనము అనేక సార్లు అంటాం, ఏది నేనే ఆ స్థానంలో ఉంటే నేను అన్నీ చేశాను. ఒకవేళ నేను ముఖ్యమంత్రి అయినాను అనుకోండి, ముఖ్యమంత్రిగా నన్ను నియమించారు. ఎలాంటి పరిస్థితిలో అంటే ఎలక్షన్ ద్వారా కాకుండా, ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఎవరిని
గవర్నరే పరిపాలించాలి. అంటే ఆ స్థలంలో ఎవరినో ఒకరిని పెట్టాలి, నియమించాలి అని నన్ను నియమించారు అనుకోండి. నన్ను నియమించారు, ఎట్లా నేను నియమించానని చెప్పి ఊరికే పని చేయకుండా ఉంటే జనాలు ఒప్పుకుంటారా? కానీ దేవుడు మనల్ని నియమించాడు, మనం నియమించబడి ఉన్నాము. కానీ మనం ఏం చేయట్లేదు, నియమించబడిన ఆ స్థానానికి మనము న్యాయం చేయట్లేదు, నియమింపబడిన ఆ స్థానము తగ్గట్టు మనము పని చేయట్లేదు. దేవుడు అదే చెప్తాను, మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మలను ఏర్పరచుకొని నియమించి తిని. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నా అంటే ఫలించుటకును. ఎందుకు అందరు చెప్దాం, కలిసి చెప్దాం, ఫలించుటకును నన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. నేను నా ఫలములు నిలిచి ఉండుటకును దేవుడు నన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకొనిన, మనం నియమించిన స్థానాన్ని మనం ఏం చేయాలి, మనం దాని తగ్గట్టు పని చేయాలి. దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మనం ఆయన సువార్తను ప్రకటించడానికి. హల్లెలూయా. ఇక్కడ స్టెఫెను కూడా ఆయన సువార్తను ప్రకటిస్తున్నారు. యూదుల మధ్యలో, అందరు వారి మధ్యలో సువార్తను ప్రకటిస్తున్నారు. ఎలాంటి వారైనప్పటికీ కూడా ఆయన ఎలా ఉన్నాడంటే పరిశుద్ధాత్మతో నిండిన వాడై, విశ్వాసముతో నిండిన వాడై ఆయన ఉండి సువార్తను ప్రకటించుచుండగా, ధైర్యముతో ఆయన సువార్త ప్రకటించుచుండగా ఆయనని వారు ఎవరు కూడా తట్టుకోలేకపోయారు. ఆయన జ్ఞానాన్ని, ఆయనతో ఏం మాట్లాడదామన్నా కానీ వారు ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. దేవుడు అలాంటి జ్ఞానముతో నింపి ఉన్నాడు. దేవుడు మనము ఆయన సువార్తను ప్రకటించినప్పుడు, మనం ఆయన శక్తితో నింపబడినప్పుడు, ఇక్కడ ఫస్ట్ ఆయన ఏమైనా అంటే పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. మనము మొదటగా ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నట్లయితే ఆ పరిశుద్ధాత్మతో ఆ సువార్తను ప్రకటించినప్పుడు ఆయన యొక్క గొప్ప కార్యములు మన ద్వారా జరిగించబడతాయి. ఆమేన్. స్టెఫెను కూడా ఆ సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన ప్రకటించిన చోట అనేకమైన గొప్ప కార్యములు, సూచన క్రియలు అక్కడ జరిగించబడుతున్నాయి. కానీ అందుకనే ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ముఖము ఎలా ఉందంటే సువార్త ప్రకటిస్తున్నాడు కాబట్టి, ఆ పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఉన్నాడు కాబట్టి, ఆయన వాక్యాన్ని ప్రచురిస్తున్నాడు కాబట్టి ఆయన ముఖము ఎలా ఉన్నదంటే దేవదూత వలె కనపడి ఉన్నది. ఆయన కాదు, అక్కడ ఉన్న వాళ్ళకి ఆయన ముఖం ఎలా కనపడి ఉన్నదంటే దేవదూత ముఖం వలె కనపడి ఉన్నది. మనము కూడా ఆయన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయన వెలుగు మన ద్వారా ప్రకాశించబడుతుంది. ఎప్పుడు అంటే ఆయన సువార్తను ప్రకటించినప్పుడు, ఆయన గూర్చి మనము ఆయన వాక్యాన్ని ప్రచురించినప్పుడు ఆయన వెలుగు మన ద్వారా ప్రకాశిస్తుంది. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 55వ వచనం చూసినట్లయితే, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తెరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి యుండుటను చూచి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పెను. హల్లెలూయా. ఈయన ఎప్పుడు చూశాడు ఇది? పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, అప్పుడు ఆకాశం అంటే ఆయన పరిశుద్ధాత్మ అంటే ఆయన ఉన్న పరిస్థితి ఎలాంటిదంటే ఆయన రాళ్ళ చేత కొట్టబడి హింసించబడుతున్నప్పుడు ఆయన అంటే ఆయన ప్రాణము అంటే ఆయన ఆత్మ ఆయన దగ్గర నుండి వెళ్ళిపోయే ముందు సమయం ఇది. అంటే అప్పటి వరకు కూడా ఆయన పోరాడుతున్నాడు. ఎవరి కోసం పోరాడుతున్నాడు? యేసు కొరకు, ఆయన సువార్త గూర్చి ప్రకటించడానికి ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ ఆయన గూర్చే ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆయన ఏం చూస్తున్నాడు అంటే ఆయన మహిమను, దేవుని మహిమను, తండ్రి కుడిపార్శ్వాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. నేను చూచి తిని అని చెప్తున్నాడు. మనము చెప్తామా నేను ఆయన మహిమను చూశాను అని చెప్తామా? ఎవరు మనము చెప్పాలి, దేవా నాకు నీ మహిమ కావాలి. ఆయన దేవుడు ఏం చెప్పాడంటే మనకి, ఆయన యోహాను సువార్త 15:16లో మనం చూసాం కదా, ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు, ఆయన మనల్ని నియమించి ఉన్నాడు. అలాగే దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంటే నిర్గమకాండము 3వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతాను. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెనెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై యుందును. హల్లెలూయా. దేవుడు మోషేతో ఏం చెప్తున్నాడు?
నీ ద్వారా నేను ఇజ్రాయేలుని ఐగుప్తులో నుండి నేను వాళ్ళని విడిపిస్తాను, ఐగుప్తులో నుండి వాళ్ళని తీసుకువెళ్తాను, నీ ద్వారా నేను చేస్తానంటే మోషే ఏం చెప్తున్నాను, నేను ఎంతటి వాడను, ఈ ఇజ్రాయేలును ఐగుప్తులో నుండి బయటికి తీసుకువెళ్ళడానికి నేను ఎంతటి వాడని అంటున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు మనకు చెప్పాడా లేదు ఈ సంవత్సర వాగ్దానం ఏది, ఇదిగో నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నీకు తోడై ఉండి నిన్ను కాపాడుచు. హల్లెలూయా. అంతకన్నా ముందు కూడా సదాకాలం నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనం వెళ్తున్న ప్రతి స్థలమందు ఉంటానని చెప్తున్నాడు. దేవుడు ఇక్కడ మోషేకు కూడా ఏం చెప్పాడు, నేను నీ ద్వారా నేను ఇజ్రాయేలుని ఐగుప్తు నుండి బయటికి తీసుకువస్తాను అని దేవుడు కూడా ఆయనకి చెప్పాడు. తర్వాత ఎన్నో గొప్ప కార్యములు మోషే ద్వారా జరిగించినప్పటికీ కూడా నిర్గమకాండము 33వ అధ్యాయము 18వ వచనం నుండి నేను చదువుతాను. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించదను, నేను కరుణించు వాణ్ణి కరుణించదను, ఎవని యందు కనికరపడదనో వాని యందు కనికరపడదనను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదనను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనపడదని మోషేతో చెప్పెను. హల్లెలూయా. దేవుడు అక్కడ మోషేతో 3వ అధ్యాయం 10వ వచనం మనం ఏం చూసామంటే, నీవు వెళ్ళు, నీ ద్వారా నేను ఇజ్రాయేలును ఐగుప్తు నుండి విడిపిస్తాను. అప్పుడు ఆయన అన్న, నేను ఎంతటి వాడని దేవా అంటే, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు చెప్పాడు. తర్వాత కూడా ఎన్నో గొప్ప కార్యములు మోషే ద్వారా దేవుడు జరిగించాడు. ఎందుకంటే ఇజ్రాయేలుని ఐగుప్తు నుండి విడిపించుటకు దేవుడు కూడా మనల్ని నియమించి ఉన్నాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. మనం అనేకసార్లు దేవా నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, కానీ నీ కొరకు నేను వాడబడట్లేదు. దేవా నేను అనేకసార్లు నేను నీ కోసం వాడబడాలనుకున్నాను, కానీ నువ్వు నన్ను వాడుకోవట్లేదు. నీ మహిమార్థం కొరకు ప్రభువా నీ సేవలో వాడబడటకు నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, నువ్వు నన్ను నియమించి ఉన్నావు అని చెప్తున్నావు. దేవుడు కూడా మోషేని ఏర్పరచుకున్నాడు. అయినా కానీ దేవుడు మోషే ద్వారా అనేకమైన గొప్ప కార్యం చేసినప్పటికీ కూడా మోషే ఏమడుగుతున్నాడు, దేవా దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. హల్లెలూయా. ఈరోజు మోషే వలె మనం ఎలా ఉండాలంటే, దేవా నీ మహిమ నాకు చూపించుము, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచదను, యెహోవాను నామం నీ ఎదుట ప్రకటించదను, నేను కరుణించు వాణ్ణి కరుణించదను, ఎవని యందు కనికరపడదనో వాని యందు కనికరపడదనను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతుకడనెను. మరి యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. హల్లెలూయా. మోషే ఏం కోరుతున్నాడు, దేవా దయచేసి నీ మహిమను నాకు చూపించుము, నీ ముఖమును నాకు చూపించుము, నీ ముఖము చూడాలని ఉన్నది. దేవుడు మోషేని అంతగా వాడుకున్నాడా లేదా? మోషేని అంతగా వాడుకున్నాడు. మోషే ద్వారా ఇది అనేక గొప్ప కార్యాలు జరిగించాడా లేదా? జరిగించిన తర్వాత కూడా మోషే ఏం కోరుకుంటున్నాడు, దేవా ఇన్ని గొప్ప కార్యములు చేసిన దేవా, నా ద్వారా ఇన్ని గొప్ప కార్యములు చేశావు, నా ద్వారా ప్రభువా నువ్వు నన్ను నియమించున్నావు, నన్ను ఏర్పరచుకున్నావు, ఫరో ఎదుట ఎన్నో గొప్ప కార్యములు చేసి ఉన్నావు ప్రభువా, ఫరో ఎదుట ఆ ఐగుప్తుల ఎదుట నీ నామం ఘనపరచబడి ఉన్నది, దాని కొరకు నన్ను ఏర్పరచుకున్నావు, నా ద్వారా ప్రభువా ఎర్ర సముద్రాన్ని నువ్వు చీల్చివేశావు, అనేకమైన గొప్ప కార్యములు చేశావు దేవా, ఇన్ని గొప్ప కార్యములు చేశావు నా ద్వారా, కానీ నేను నిన్ను చూడలేదు. ఈరోజు నాకు నిన్ను చూడాలని ఉన్నది దేవా. హల్లెలూయా. ఈరోజు మనం అదే అడగాలి,
దేవా, నీవు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చేశావు, ఎన్నో అద్భుత కార్యములు చేశావు. ఈరోజు నేను బ్రతికినానంటే కేవలం అది నీ కృప. కానీ నేను ఎప్పుడూ నిన్ను చూడాలనుకోలేదు దేవా, కానీ ఈరోజు నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. హల్లెలూయా. అంటే మోషే ఎంతగా అడుగుతా ఆయన తనను చూపించాలనుకొని దేవుడు మళ్ళీ ఆయన కూడా నా చేతితో నిన్ను కాపాడుతాను. ఎందుకంటే ఎవరైనా నన్ను చూడలేరు, నరుడు నన్ను చూచి బ్రతకలేడు అని ఆయననే తన హస్తముతో చేతితో కప్పి ఆయన వెనుక భాగమును చూపించాడు. మనం ఎందుకు చూడలేకపోతున్నాం అంటే అందుకే మనం ఇంత ఒక దేవుడు చూడాలని చెప్పినా కానీ మనం దానికి స్పందించలేని స్థితిలో మనం ఉన్నాం కాబట్టి చూడలేకపోతున్నాం. అందుకే మనం ఇంకా ఇక్కడే ఉన్నాం, లేకపోతే ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. మనం కూడా స్టెఫెను వల్లే క్రీస్తు గూర్చి సువార్తను ప్రకటించుచున్న వాళ్ళముగా ఉండేవాళ్ళం. పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆయన గూర్చి సువార్తను ప్రకటించినప్పుడు మన ముఖము దేవదూత వలె కనిపించి ఉండేది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మహిమ దాటి వెళ్ళుచుండగా, నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనపడదని మోషేతో అనెను. హల్లెలూయా. ఇలాంటి గొప్ప దేవుడు ఆయన, మహిమగల దేవుడు, గాడ్ ఆఫ్ గ్లోరీ, మహిమగల దేవుడు. ఆయన మహిమను ఆయన కనపరుస్తున్నాడు. ఎక్కడ? మోషే ఎదుట ఆయన మహిమను కనపరుస్తున్నాడు. ఆ మహిమను మన ఎదుట కూడా ఆయన కనపరచాలనుకుంటున్నాడు. ఆయన మహిమను చూసినప్పుడు ఆ స్టెఫెను కూడా పరిశుద్ధాత్మతో నిండినవాడై ఉన్నాడు కాబట్టి ఆ మహిమగలని దేవుణ్ణి ఆయన చూస్తున్నాడు. ఆయన ఏం చూస్తున్నాడు అంటే యేసు క్రీస్తు కుడి పార్శ్వాన్ని కూడా చూస్తున్నాడు. అందుకనే ఆయన ఆకాశము తెరవబడి ఉన్నది, ఆ మహిమగల దేవుడు నిన్ను చూస్తున్నాను, యేసు కుడిపార్శ్వం నేను చూస్తున్నాను అని చెప్పిన తరువాత తన ఆత్మను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. మన బ్రతుకు దినములన్నీ కూడా మనం ఆయన మహిమను చూడాలి, ఆయన తేజస్సును చూడాలి. మనము బ్రతుకు మన చనిపోయేటప్పుడు కూడా దేవా నీ మహిమ నాకు కనపడనేమో, నేను ఇక్కడ ఉండగానే నీ ఆకాశము తెరవబడి ఉండాలి, నీ పరలోక రాజ్యం చూడాలని మనం కోరుకోవాలి. అలాంటి మరణం మనకు కావాలి. ఎలాంటి మరణం అంటే స్టెఫెను లాంటి మరణం. అలాంటి మరణం అంటే అది ఆయనకి ఇష్టమైన మరణము, ఆయనకి మహిమ కలిగే మరణం అది. హల్లెలూయా. స్టెఫెను అలాగా ఆయన గూర్చి సువార్తను ప్రకటిస్తున్నాడు కాబట్టి ఆయన దేవదూత వలె ఆయన ముఖము కనపడి ఉన్నది. ఇక్కడ మోషే కూడా ఆయన మహిమను చూశాడు కాబట్టి ఆయన ఎలా ఉన్నాడంటే 34వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. మోషే సినాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోను ఇశ్రాయేలులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా ఉన్నది ఆయన శరీరము? ప్రకాశిస్తున్నది. మోషే శరీరం ఎలా ఉంది? ప్రకాశిస్తుంది. మన శరీరం అలా ప్రకాశిస్తే అనేక మంది ఆయన గూర్చి తెలుసుకుంటారా లేదా? ఆయన సువార్తను ప్రకటించినప్పుడు మన మాట వింటారా లేదా? ఎందుకు వినట్లేదంటే మనము ప్రకాశించట్లేదు. ఫస్ట్ మన దేవుడు నిజమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు అని మనం ఎప్పుడు ప్రకటించగలుగుతాం అంటే మనము ఆయన సర్వశక్తి గల దేవుడు అని చూచినప్పుడు మనము ఇతరులకు ప్రకటించగలం. మనము ఆయనని సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, ఆ పరిశుద్ధ దేవుణ్ణి, ఆ శక్తిమంతుని మనము చూడలేదు కాబట్టి ఆ శక్తిమంతుడిని గూర్చి మనం ప్రకటించలేకపోతున్నాం. కానీ ఇక్కడ మనం మోషే చూసినట్లయితే అనేకమైన గొప్ప కార్యములు చేసిన తర్వాత కూడా దేవా ఇన్ని గొప్ప కార్యములు నీవు చేసి ఉన్నావు, ఇన్ని ఆశ్చర్య కార్యములు నా ద్వారా నీవు చేసి ఉన్నావు, కానీ ఇంత చేసిన నేను నిన్ను చూడలేదు కాబట్టి నాకు నీ ముఖమును కనపడనేమో, దయచేసి నీ ముఖము నాకు కనపడనేమో అని అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తన మహిమను కనబరుస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏమంటారు? ఎవరు ఏ నరుడు కూడా నన్ను చూచి బ్రతకలేడు కాబట్టి నా చేతితో నేను నిన్ను కప్పివేస్తాను. హల్లెలూయా.
హల్లెలూయా. అలాంటి గొప్ప రక్షకుడు ఈరోజు మన మధ్యలోకి ఆయన మన యొద్దకు వచ్చి ఉన్నాడు. మహిమగల దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఉన్నాడు. ఎందుకంటే మన పాపమును తొలగించుటకు, తన రక్తము ద్వారా కడుగుటకు, మనము శుద్ధి చేయబడుటకును, ఆయన మహిమ మన మీద ప్రకాశించున్నట్లుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి అది గ్రహించిన స్టెఫెను, అది చూచిన స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆయన మహిమను చూడడానికి ఇష్టపడి ఉన్నాడు. ఆయన మహిమను చూశాడు. తండ్రి యేసుక్రీస్తు కుడి పార్శ్వాన్ని కూడా ఆయన చూసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరము మనం కూడా ఎలా ఉండాలి అంటే ఆయన మహిమను చూచేవారిగా స్టెఫెన్ అలా ఉన్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే, మనం ఎలా ఉండాలి? మన శరీరము ప్రకాశించాలి, మన ముఖము దేవదూత ముఖం వలె కనపడాలి. అప్పుడే మనము చేసిన సువార్త, మనం ప్రకటించే వాక్యము కూడా శక్తివంతముగా ఉంటుంది. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈరోజు ఆయన శక్తితో నింపాలనుకుంటున్నాడు, ఆయన బలముతో నింపాలనుకుంటున్నాడు, ఆయన అభిషేకించాలనుకుంటున్నాడు, ఆయన పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి మీద ఆయన కుమ్మరించాలనుకుంటున్నాడు. అలాంటి గొప్ప దేవుడు మన మధ్యలో ఈరోజు ఉన్నాడు. మోషే యొక్క శరీరము ప్రకాశించినట్లు మన శరీరము కూడా ఈరోజు ప్రకాశించాలి. మన ముఖము కూడా దేవదూత ముఖం వలె కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉండినప్పుడు మనం ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడి యొక్క గొప్ప కార్యములు జరిగించబడతాయి. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ శాంతి సమాధానం కలుగుతుంది. మనం ఎక్కడ వెళ్తే అక్కడ సంతోషము కలుగుతుంది. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటిది అంటే సంతోషము కలగాలి. మనం అడుగుపెట్టిన దగ్గర సంతోషం ఉండాలి. ఆ సంతోషము మన ద్వారా దేవుడు జరిగిస్తాడు. ఎప్పుడు జరిగిస్తాడు? మనము పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆయన గూర్చి ప్రకటించినప్పుడు మన ద్వారా ఆయన జరిగిస్తాడు. ఎందుకు జరిగిస్తాడు? ఆయన మహిమ కొరకు. మనం అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మనము ఈరోజు వాక్యం బట్టి ఏం చేయాలి? అసలు పరిశుద్ధాత్మతో నింపబడాలి, దేవుని సువార్తను ప్రకటించాలి. అప్పుడు మన ముఖం ఎలా కనిపిస్తుంది? మన శరీరం ఎలా ఉంటుంది? ప్రకాశిస్తుంది. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వీటన్నిటికీ సాక్ష్యం. యేసుక్రీస్తు పంపబడి ఉన్నాడంటే మన ద్వారా ఆయన జరిగించడానికి ఆయన పంపబడి ఉన్నాడు. మన ద్వారా రక్షణ, దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి రక్షణ ఇచ్చాడు. మన ద్వారా ఆ రక్షకుడు బోధించబడతాడు. మనం బోధించిన దాన్ని బట్టి అనేక మంది ఆ రక్షణలోకి నడిపించబడతారు. హల్లెలూయా. దాని కొరకు మన ద్వారా అనేకమైన దేవుని యొక్క మహిమ కొరకు మనని వాడుకుంటాడు. అందు నిమిత్తమే దేవుడు మనని ఏర్పరచుకొని ఉన్నాడు. మనము ఫలించుటకును, మన ఫలములు నిలిచి ఉండుటకు మనల్ని ఆయన ఏర్పరచుకొని నియమించి ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా ఎలాంటి వారం అంటే ఏర్పరచుకున్న, చెప్పండి గట్టి, మనమందరము కూడా నియమించబడిన, మరొకసారి చెప్దాం, మనమందరము ఏర్పరచుకున్న వారము, నియమించబడిన వారము. మనమందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము కళ్ళు మూసుకొని, దేవా నీవు స్టెఫెను ప్రభువా నీ సువార్తను ప్రకటిస్తుండగా పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఉండగా ప్రభువా ఆయన ముఖము దేవదూత ముఖం వలె కనిపించినది ప్రభువా. నీ మహిమ మోషేకు కనిపించిన ద్వారా ప్రభువా ఆయన శరీరము ప్రభువా ప్రకాశిస్తుంది ప్రభువా. ఈరోజు ప్రభువా నేను కూడా నీ ముఖాన్ని చూడాలయ్యా, నీ మహిమను నేను చూడాలయ్యా, నా శరీరము కూడా ప్రకాశించాలయ్యా, నా ముఖము కూడా ప్రభువా దేవదూత ముఖం వలె కనపడాలయ్యా. అట్టి విధంగా నన్ను చేయని ప్రతి ఒక్కరు అడుగుదాం. ఒక నిమిషము ఎవరికి వాళ్ళమే అడుగుదాం. దేవా ఈరోజు ప్రభువా నేను ప్రకాశించాలి, నేను దేవదూత వలె కనపడాలి. నేను చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు ప్రభువా నీ సువార్తను అంగీకరించే విధముగా ప్రభువా అట్టి ప్రేమను నాలో పుట్టించని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా,
గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకే వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ప్రభువా, ఈ సమయంలో ప్రభువా చెప్పబడిన వాక్యము ప్రభువా స్టెఫేను వలె ప్రభువా మా ముఖము ప్రభువా దేవదూత ముఖం వలె కనపడాలయ్యా. అనేక మంది ప్రభువా మా కూర్చి అబద్ధపు సాక్ష్యము పలికిన ప్రభువా వీరిలో న్యాయమున్నది, వీరిలో సత్యమున్నదని ప్రతి ఒక్కరు గ్రహించుటకు ప్రభువా అట్టి విధముగా మమ్మల్ని చేయండి అయ్యా. మా శరీరంలో ప్రకాశించినట్లు ప్రభువా నీ మహిమను ప్రభువా ప్రకాశింపచేయండి. ప్రతి పాపమును తొలగించి, ప్రతి శాపమును తొలగించి నీ శక్తితో నింపి సహాయము చేయండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరిని నింపి సహాయము చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. Praise the Lord. We had a wonderful word by God's servant Master Jeevaratnam Garu. We have now started the English service in Suchitra. We have a good praise and worship and a wonderful word by Dr. Master Joshi Daniel. We invite you to the service every Sunday 5:30 p.m. at Bombadillo Banquet Hall, 2nd floor, Suchitra Crossroads, Medchal Road, Hyderabad. మీరు తెలియజేయవలసిన మా చిరునామా రెవరెండ్ మాసా జీవరత్నం, ఫెయిత్ హోమ్ చర్చ్, న్యూ బోయిన్పల్లి, సికింద్రాబాద్ 5,11,000. మా ఫోన్ నంబర్లు 984927101004